హాయ్ హలో వెల్కమ్ పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అసలు రాజకీయాలు మారిపోయాయి, చట్టాలు మారిపోయాయి అంటూ ఒకడెవడో పనికి మాలిన వాడు ఈరోజు పోలీసులతో మాట్లాడుతూ నేను విన్నా. రాజకీయాలు మారిపోయి మా ప్రభుత్వం, చట్టాలు మారిపోయాయా? చట్టాలు మారిపోతే ఇంటి మీదకి దాడి చేస్తారా? అంటే మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చట్టాలు మారిపోతాయా? జన సైనికులైతే మీకు బాగా పలుస్తుందా ఒళ్ళంతా? ఏం పీకుదాం అనుకుంటున్నారు మీరు అని పోలీసులు అడగలేకపోయారు. ఎందుకంటే పోలీసులు కూడా పాపం జన సైనికులన్నా, జనసేన కార్యకర్తలన్నా భయం అనుకుంటారు. రీసెంట్ గా ఒక ఆర్ఎంపీ డాక్టర్ మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్ని ఆయనే రిపీట్ చేసి ఏం పీకేవని అడిగాడు. మేము కూడా అడుగుతున్నాం. సుగాలి ప్రీతి కేసులో ఏం పీకేవు? సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకి 5 ఎకరాల భూమి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి, 5 సెంట్లు స్థలం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ భర్తకి జాబ్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ కుటుంబానికి 8.5 లక్షలు డబ్బులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఆ కేసుని సిబిఐకి అప్పగించింది జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం పీకాడనే అందరూ అడుగుతున్నారు. మరి అందరూ అడుగుతుంటే అందరిని కొడతారు మీరు వచ్చి. పోస్ట్ 360 తరపున కూడా మేము కూడా అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసులో ఏం పీకారు అని అడుగుతున్నారు. తప్పిపోయిన 32,000 మంది ఆయన ఇంకా చెప్పి నిఘా వర్గాల సమాచారం ఇస్తే నాకు తెలిసింది ఆ నిఘా వర్గాల సమాచారం మేరకు 32,000 మందిని దగ్గర వాలంటీర్స్ మాయం చేశారని వాలంటీర్స్ పైన అభియోగం చేశాడు. 32,000 మంది నిఘా వర్గాలు చెప్పిన తప్పిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు? పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు దాని గురించి ఎందుకు మాట్లాడతలేదు? షీజ్ ద షిప్ అని ఒక డైలాగ్ తో 7 కోట్లు మా సొంత ధనాన్ని కట్టించాడు. దానికి ఎవడు అడగట్లేదా? డిప్యూటీ సీఎం గా రాష్ట్రానికి ఇప్పటి వరకు 30 జతల చెప్పులు పంచడం, 3 చీరలు పంచడం తప్పించి పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అని మేము అడుగుతాం. సమాధానం చెప్పండి. పోలీసుల దగ్గరికి వెళ్ళి మా అధికారం ఉందని మాట్లాడే అంత అధికారం వచ్చిందంటే పోలీసులు అది చూసి కూడా అన్ని మోసుకొని మెల్లకుండా ఉన్నారంటే అసలు ఏమనాలు పోలీసు వ్యవస్థని నాకే అర్థం కాదు. ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగింది 100% కరెక్టా కాదా? వాలంటీర్ వ్యవస్థలో 32,000 మందిని తప్పించారు, హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే సెక్స్ లేవ్ గా అమ్మేశారు అన్నది ఆయన వర్షన్. మరి వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? పవన్ కళ్యాణ్ వాళ్ళ గురించి మాట్లాడా? చెప్పండి. ఇతను ఆర్ఎంపీ డాక్టర్ మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. ఒకసారి చూడండి ఆర్ఎంపీ డాక్టర్ గారు మాట్లాడింది. అసలు సుగాలి ప్రీతి కేసు ఎప్పుడు జరిగింది? టీడీపీ గవర్నమెంట్ లో ఆ ఇన్సిడెంట్ జరిగింది. 5 ఎకరాల పొలం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి, గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఏం చేసాప్పుడు? నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు చెప్పమనండి. 33,000 మంది అమ్మాయిలు మిస్సింగ్. ఏం చేశావు నువ్వు డిప్యూటీ సీఎం? మేము మాట్లాడింది తప్పు. మళ్ళీ చెప్పు ఇంకోసారి గట్టిగా. నేను మాట్లాడింది తప్పు, మళ్ళీ మాట్లాడను సార్. ఎవరు మాట్లాడించమన్నారు? ఎవరు లేదు సార్, ఎవరు లేదు సార్. నేను మాట్లాడింది నన్ను ఎవరు మాట్లాడు యాంకర్ రమ్మని మాట్లాడమన్నాడు సార్. తిట్టమలేదు సార్, తిట్టమలేదు సార్, తప్పు నేను తాగేసి తప్పు మాట్లాడాను సార్. చూశారు కదా, సేమ్ క్వశ్చన్ మేము కూడా అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? మీ చట్టాలు మారిన చట్టాలు తీసుకొని మడిచి మీ జనసేన చేతిలో పెట్టుకొని పిసుక్కోండి. మీ మారిన ప్రభుత్వాన్ని కడిగి పక్కన పెట్టుకొని అవసరం వచ్చినప్పుడు పచ్చ పిల్లలు పెట్టుకొని ఎక్కడన్నా పెట్టుకోండి. చట్టాలు మార్చడానికి నువ్వు ఎవడరా పోరం పోక అని అడుగుతున్నారు జనాలు. చట్టాలు మారాయి, అధికారం మాది అంటున్నావు. అధికారం ఏముందిరా? 5 రోజులు, ఇంకో 3 సంవత్సరాలు పోయి ఆ తర్వాత నీ బ్రతికేంటి? ఇప్పుడైనా కూడా నేను ఎందుకు వదిలేస్తారు? కేసు పెట్టకుండా వదిలేస్తారా? నీపై దాడి చేయకుండా వదిలేస్తారా? లేదంటే నిన్ను క్షమించి వదిలేస్తారా? అధికారం మాది అంటే అధికారం మీద ఉంటే ఏమైనా చేయొచ్చు అంటే అధికారం మారితే నిన్ను కూడా ఏమైనా చేయొచ్చా? ఎగిరి ఈ మీద తంతే అప్పుడు తెలుసా. పవన్ కళ్యాణ్ ఏమో మోకాళ్ళ మీద నుంచోబెట్టి ఒక్కొక్కడిని మక్కడెరక తీస్తామంటాడు. బైక్ సైలెన్సర్ తీసి రీ అని వెళ్ళాలంటాడు. ఇట్లాంటి సొల్లు కబుర్లు మాట్లాడినప్పుడు వాళ్ళ క్యాడర్ మాత్రం ఇలాగే ఉంటుంది. చివరికి ఆ వ్యక్తిని ఎవరైతే నిజాలు మాట్లాడారో ఆ వ్యక్తిని కొట్టి కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించారంటే
ఎంత చేతకానోళ్ళరా. ఒక ఆర్ఎంపీ డాక్టర్ క్వశ్చన్ వేస్తేనే ఉడికిపోయి వణికిపోయి ఇళ్ళ మీద పడి దాడి చేశారే. రాబోయే ఎలక్షన్ లో కింద నుంచి పై దగ్గర తాకేస్తాం కదా, మరి అప్పుడేం చేస్తారు చెప్పండి. సోషల్ మీడియాకి కూడా ఒక యూనియన్స్ ఉన్నాయి, సోషల్ మీడియాకి కూడా బలం ఉంది. ఇక పైన ఇలా ఎవరినన్నా కొట్టారనుకోండి, మేము ఇక్కడ నుంచి కేసులు వేస్తాం. అండ్ పోలీసులతో ఆయన మాట్లాడుతున్న విధానం కూడా ఒకసారి చూస్తారా, చూడండి. తిడితే మీకు చేమ కుట్టట్లేదు, తీస్తారు మీకు చేమ కుట్టట్లేదు. ఒక జన సైనికుడు తెలుసో తెలియదు తప్పో చెప్ప ఆగిన మైకులో దెబ్బేస్తే వాడిని 18 రోజుల నుంచి టార్చర్ పెడతారు మీరు. అంటే మీ పోలీసులు తిడితే మీకు అంత బాధ. మా డిప్యూటీ సీఎం గారిని, ఒక రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తిని మీరు కొట్టే మీరు వాళ్ళ కాపలా కాస్తారా ముద్దాయిల్ని? ఎక్కడ కాపలా కాస్తారు? వచ్చింది మేము. మీ డిఎస్పీ గారు మమ్మల్ని మా మీద కేసు పెట్టమని మీకు వచ్చింది ఇప్పుడు ఇక్కడికి ఎవరు ఇచ్చారా? మీరు పెట్టి కాపలా మీరు తీసుకొని మేమేం చేయాలి? తీసుకెళ్ళాలని ఉంటాం. రండి ఇక్కడ తీసుకెళ్ళారు, కూర్చోండి కూర్చోండి అందరూ కూర్చోండి ఇక్కడ కూర్చోండి. తీసుకెళ్తాను, తీసుకెళ్ళాలి, కూర్చోండి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, నాకు మీరు సారీ నేనే గవర్నమెంట్ హైకోర్టు కొన్ని ఎఫ్ఐఆర్ కడుతుంటే మమ్మల్ని పవన్ కళ్యాణ్ తెలుసుకోండి సార్, చట్టం తెలుసుకోండి. చట్టం అధికారం మాది, చట్టాలు మారాయంట. మారిన చట్టాలు నీ మీదకి వచ్చి నేను అనువు చేస్తారేమో చూసుకో. అర్థమైందా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 15 సంవత్సరాలు టీడీపీకి ఊడిగం చేయడం కోసం పార్టీ పెట్టాడు. ఆయన పక్కన నడిచి మీరు కనీసం జెండా పట్టుకోవడానికి కూడా అర్హత లేదు. నేను అడిగిన సూపర్ సక్సెస్ అనే ప్రోగ్రామ్ లో జెండాలు లేపుతుంటే 10 మంది ఉన్నారు, జెండాలు దించండి అని చెప్తే పవన్ కళ్యాణ్ నుంచి మనం అంత కూటమి జెండాలు దించండి, అది కరెక్ట్ కాదని అడుక్కుంటే చివరికి మీ జెండా మీరు మోసుకునే హక్కు కూడా లేని చేతకాని వాళ్ళంతా వచ్చి చట్టాలు మారి ఫస్ట్ మీ బ్రతుకులు మార్చుకోండి. బానిసత్వం నుంచి జెండా కూలీలనే ట్యాగ్ తీసేసుకోండి. 15 సంవత్సరాలు ఊడిగం చేస్తాను, 15 సంవత్సరాలు చంద్రబాబు సీఎం ఉండాలి, నేను ఆయన కిందే బతకాలి అనే ఆలోచన విధానం ఉన్న ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని మీరు దిగజార్చుకోకండి అని చాలా మంది అంటున్నారు. అర్థం చేసుకోవాలా? పోలీసులు కూడా నాతో చిన్న వినపం, మరి ఇంత లేదు సార్. మీరు పోయింది దమ్ము, పోయింది పవర్, పోయింది అంతా పోయి చివరికి చేతగాని సిచ్యువేషన్ లో మీరు నిలబడ్డారని అర్థమైపోయింది. అర్థం చెప్పండి, జాబులు కాపాడుకోగలరా? పోలీసు అంటే గౌరవం ఉండేది సార్, రోజు రోజుకి పోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడియో. మురళీ సైనిగా చట్టాలు న్యాయాలు మార్చడానికి నువ్వు ఎవడరా మొక్కగాడివి అని అడుగుతున్నారు భయ్య. ఏం చెప్తారు సమాధానం? కింద కామెంట్ లో చెప్పండి. చట్టాలు మారినాయి అంట, అధికారం వాళ్ళదంట, మరి వీడికి ఏ విధంగా సమాధానం చెప్పాలో కింద కామెంట్ లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడియో. మురళీ సైనిగా, థ్యాంక్ యూ సో మచ్.